క్రమంలో నాకు ఫైబ్రాయిడ్ ఉందని కూడా నాకు తెలిసింది ఆ టెస్ట్లలో. అలా ఫైబ్రాయిడ్ కి కూడా మరి మెడిసిన్ తీసుకుంటా అంటే నాకు 2 months అయింది కాబట్టి అప్పుడు ప్రొడక్ట్ తీసుకొని నాకు ఏం తెలీదు. అయితే ఇది వాడుతున్న క్రమంలో అట్లా ఫైబ్రాయిడ్ ఉందని తెలిసిన తర్వాత నేను సార్ వాళ్ళని అడిగితే మనకు మ్యాట్రస్ లో ఉన్న పిల్లో ఉంది కదండి, ఆ పిల్లోని మనం కడుపుకి ఇలా ర్యాప్ చేసుకొని అలా నేను ఒక 1 month చేశాను. తర్వాత అలా 1 month చేయడం ద్వారా నాకు బాడీలో చేంజెస్ కానీ పీరియడ్స్ లో చేంజెస్ కానీ అలా రావడం జరిగింది. తర్వాత నాకు 9 mm అనేది ఫైబ్రాయిడ్ ఆ గడ్డ అనేది నాకు యూరిన్ లో కరిగిపోవడం జరిగింది. సో ఇంత పెద్ద రిజల్ట్ అయితే నేను ఈ ప్రొడక్ట్ ద్వారా తీసుకున్నాను. అలాగే నాకు ఇంకా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉండేవి. అంటే మైగ్రేన్ ఉండేది. మైగ్రేన్ అయితే 2006 నుంచి కూడా ఉండేది. మరి ఆ మైగ్రేన్ కి నేనైతే టాబ్లెట్స్ వేస్తూ ఉండేదాన్ని. అలా వేస్తూ ఉన్న క్రమంలో ఇది నాకు వాడుతున్న క్రమంలో మైగ్రేన్ కూడా వెళ్ళిపోయింది. అది నేను తర్వాత నాకు అంటే ఈ మెయిన్ గా లో బీపీకి ఫైబ్రాయిడ్ కి నేను వాడుతుంటే మైగ్రేన్ కూడా వెళ్ళిపోయింది అన్న విషయం నేను గుర్తు చేసుకుంటే కానీ నాకు తెలియలేదు. ఎందుకంటే ఇది ఒక డిసీజ్ కి వాడుకుంటే మల్టిపుల్ గా రిజల్ట్స్ అయితే వచ్చాయి. అలాగే నాకు మడమ నొప్పి అంటే ఎడమ కాలికి మనకి మడమ నొప్పి అనేది ఉంటది లేడీస్ కి. మరి అట్లాంటి మడమ నొప్పి కూడా నరం ఇట్లా నిద్రలో నరం అనేది గుంజుతుంటది. అది పెయిన్ అనేది చాలా భయంకరంగా ఉంటది. కానీ అట్లా ఒకదానికి వాడుతూ ఉంటే నాకు ఫైబ్రాయిడ్ కరిగిపోవడం కానీ, అలాగే మైగ్రేన్ కానీ, అలాగే ఆ మడిమ గుంజడం అనేది కానీ అన్ని కూడా నాకు తగ్గిపోయాయి. అప్పుడు నేను అనుకున్నాను, నాకు ఇవన్నీ కూడా 3 months లో వచ్చిన రిజల్ట్ అండి. మరి అప్పుడు నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఈ కంపెనీ ద్వారా మరి ఎంతో హెల్త్ అయితే తీసుకున్నాం. మరి నా నుంచి ఒక 10 మందికి నా చుట్టూ ఉన్న వాళ్ళకి ఈ ప్రొడక్ట్ పరిచయం చేస్తూ, అలాగే నేను కూడా ఇంతకు ముందు ఎన్నో నెట్వర్క్స్ చేశాను. కానీ నాకు ఎక్కడ కూడా నేను డబ్బు పోగొట్టుకున్నాను కానీ ఎక్కడ కూడా నాకు రిజల్ట్ అనేది రాలేదు. కానీ ఇక్కడ ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ తీసుకొని మరి మన ద్వారా అందరికీ ప్రొడక్ట్ యూజ్ అవుతూ, అలాగే ఇక్కడ ఆదాయం కూడా ఉంది. కాబట్టి ఇట్లాంటి ప్రొడక్ట్ పరిచయం చేసిన ఫస్ట్ మన ఎండి గారు అయినటువంటి సాగర్ జోషి సార్కి అయితే 1000 కోట్ల కృతజ్ఞతలు తెలుపుతూ, ఇంత మంచి అవకాశం ఈ కంపెనీ ద్వారా మనం ఆరోగ్యంతో పాటు ఆదాయం తీసుకుంటూ 10 మందికి నా ద్వారా ఇక్కడ నల్గొండలో మేము ఒక 500 మందికి ఇచ్చాము. వాళ్ళందరూ కూడా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ తీసుకున్నారు. కొంతమంది అయితే కస్టమర్ గా ఉన్నారు, కొంతమంది అయితే దీన్ని పార్ట్ టైం గా చేస్తున్నారు, ఫుల్ టైం గా చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి మేము 2 years నుంచి కూడా ఈ బయటవరంలో ఫుల్ టైం ఉంటూ ఇక్కడ నల్గొండలో నా అప్లైన్ ద్వారా ఇక్కడ ఒక ఆఫీస్ కూడా మేము ఓపెన్ చేసి ఎంతో మందికి ఆరోగ్యంతో పాటు ఆదాయం అయితే మేము ఇస్తున్నాము. అలా ఇక్కడ జూమ్ సెషన్ లో కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో రిజల్ట్స్ వచ్చినాయి మనకి. అట్లాంటి రిజల్ట్స్ ని మనం గర్వంగా, ఎందుకంటే కొంతమందికి అయితే మెడిసిన్ ద్వారా కూడా క్యూర్ కానీ రోగాలు అయితే మనకి ఈ అయస్కాంత మన మ్యాగ్నెట్ మ్యాటర్స్ ద్వారా మనకి ఈ థెరపీ ద్వారా ఇక్కడ వస్తున్నాయి. కాబట్టి మనకు వచ్చిన రిజల్ట్స్, ఎందుకంటే ఇది రికార్డింగ్ కాదు కాబట్టి లైవ్ సెషన్ కాబట్టి మనందరం కూడా చెప్తే ఎంతో మందికి ఇక్కడ కొత్త వాళ్ళు ఉండి ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇది యూజ్ అవుతుందని అనుకుంటూ ప్రతి ఒక్కరు కూడా మనకు వచ్చిన ఏ రిజల్ట్ అయినా కానీ ఇక్కడ హ్యాండ్ రైజ్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుతూ ఈ జూమ్ సెషన్ ని స్టార్ట్ చేస్తున్నాను. మరి ఇక్కడ హ్యాండ్ రైజ్ చేసినటువంటి వాళ్ళ ఫీడ్బ్యాక్ అయితే మనం ఇక్కడ విందాము. ఎందుకంటే ఈ సెషన్ రికార్డ్ అవుతుంది కాబట్టి ఇది యూట్యూబ్ లో కూడా వస్తుంది. ఎందుకంటే ఎంతో మందికి ఇది యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి వినోదిన్ మేడం గారు జూమ్ ఈ సెషన్ అనేది రికార్డ్ కూడా చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడ జమల్పూర్ కేశవ్ గారు హ్యాండ్ రైజ్ చేశారు. మేడం జయ గుడ్ మార్నింగ్ మేడం. మేడం నేను గుడ్ మార్నింగ్ సార్. జయ సార్. కార్వా నుంచి నవీన్ సార్ టీం నుంచి మాట్లాడుతున్నా మేడం. నా టెస్ట్ ఏంది మేడం, ఒకసారి యాక్సిడెంట్ లా 26 సంవత్సరాల కింద మా అన్న జస్ట్ మా పెద్దమ్మ కొడుకు ఆయన బండి మీద పోతుంటే కాలుకి చెప్పడే దెబ్బ తగిలింది.
ఆ దెబ్బ తగిలింది అప్పటికప్పుడే మందులు తీసుకున్నా తగ్గిపోయినాక మళ్ళీ ఏం చేసిన అంటే మొన్న ఒక నెల నుంచి బాగా నొప్పులు వేస్తుంటే మన నవీన్ సార్ అంటాడు అప్పుడప్పుడు "అరే, మనది ఇంత కిట్టు ఉంది, కిట్టు పెట్టుకుంటే బాగుంటుంది" అంటే సరే అని కిట్టు కంటిన్యూ ఒక 15 దినాలు పెట్టినా మేడం. కాలు నొప్పి ఎక్కడ పోయిందో నాకే అర్థమవుతలేదు. దాని తర్వాత నాకు బీపీ ఉండే, ఆ బీపీ కొద్దిగా ఇప్పుడు నార్మల్ అయిపోయింది. ఇదే మేడం నా టెస్ట్ మనీ. ఇంకా కొన్ని నొప్పులు ఉండే, ఈ నొప్పులు అయినాయి. మా మిస్సెస్కి కొద్దిగా చెస్ట్ పెయిన్ ఉంటే ఆమెకి అది లిస్ట్ పెయిన్ అది పెట్టేసిన, ఆమెవి క్యూర్ అయిపోయింది మేడం టెస్ట్ మనీ మీద. చాలా చాలా థ్యాంక్స్ మేడం నాకు ఈ టైం ఇచ్చినందుకు. ఓకే మేడం, జై హో. థ్యాంక్ యూ సార్, మంచి టెస్ట్ మనీ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ. నెక్స్ట్ మనకి చందు ఎన్ఎల్జీ గారు ఉన్నారు. వెల్కమ్ సార్. సార్ మైక్ ఆన్ చేసుకోండి సార్. చందు గారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. జై హో సార్. వాయిస్ వినిపిస్తుందా మేడం? వినిపిస్తుంది సార్. మేడం నా పేరు చందు ఫ్రమ్ నల్గొండ. నా ప్రొఫెషనల్ వచ్చేసి ఎల్ఐసి అడ్వైజర్. నాకు 2024లో మేడం చికెన్ గున్యా వచ్చేసింది. అయితే అప్పుడు బాడీ పెయిన్స్, తర్వాత జాయింట్ పెయిన్స్, హెడేక్, ఫీవర్, చాలా ప్రాబ్లమ్స్ ఉండే మేడం. నేను బయటికి నడవాలన్నా స్టిక్ సాయంతో నడిచేది. డాక్టర్ల దగ్గరికి పోతే ఏం చేశారంటే పెయిన్ కిల్లర్స్, తర్వాత కాల్షియం, మల్టీవిటమిన్ టాబ్లెట్స్, పారాసిటమాల్ 500 mg వాడేవాడిని. కొన్ని సందర్భంలో ఏంటంటే వన్ సైడ్ పెయిన్ ఉండేదండి. అటు సైడ్ ఎటు సైడ్ అయితే పెయిన్ ఉంటుందో అటు సైడ్ ఇంజెక్షన్ వేయించుకునేవాడిని. ఆ ఇంజెక్షన్ వేసుకున్న క్రమంలోనే కొద్ది తగ్గేది, మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ రిపీటెడ్ ఉండేది. అట్లా ఈ డాక్టర్లను అడిగితే ఏమన్నారంటే 2-3 months ఈ మెడిసిన్ వాడాలి సార్, కంటిన్యూగా ఈ పెయిన్ కిల్లర్స్ అయితే వాడాలి, వాడితేనే రిలీఫ్ ఉంటుందండి, లేదంటే మళ్ళీ అదే ప్రాబ్లం ఉంటుంది సార్ అని చెప్పారు. అయితే నాకు అదే పరిస్థితిలో మా నాన్నగారికి పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల మా నాన్నగారికి కిడ్నీలు ఫెయిల్ అయినాయి మేడం. కిడ్నీలు ఫెయిల్ కావడం, రిమూవ్ చేయడం జరిగింది. అయితే నాకు చిన్న ఏజ్లోనే మా నాన్నగారికి జరిగిన సన్నివేశం నాకు ఎప్పుడు గుర్తుండిపోయేది. అయితే ఇప్పుడు ఈ టైంలో నేను పెయిన్ కిల్లర్స్ వాడితే నాకు ప్రాబ్లం వస్తుందని అనుకున్నాను. నాకు గాడ్ గిఫ్ట్ ఏంటంటే ఎల్పిటి మార్కెట్లో మన ఆఫీస్లోనే ఎన్జిఓ మీటింగ్ జరుగుతున్నప్పుడు నేను అటెండ్ అయ్యాను. అక్కడికి వచ్చినప్పుడు ఆ మీటింగ్ అటెండ్ అయిన క్రమంలోనే ఆ మ్యాగ్నెట్ వాటర్ ఎనర్జీ ప్యాడ్ ని నేను పెట్టిన వాటర్ని నేను తీసుకున్నాను. కొద్దిగా స్విచ్ చేశాను అంతే. విత్ ఇన్ ఫ్రాక్షన్ సెకండ్లోనే నా బాడీలో బ్లడ్ మూవ్ అవుతున్నట్టు, ఎక్కడైతే పెయిన్, ఇక్కడ జాయింట్ పెయిన్స్ కానీ, బాడీ పెయిన్స్ కానీ, హెడేక్ కానీ ఏదైతే ఉన్నదో అక్కడ ఈ రిలీఫ్ అవుతున్నట్టు, బ్లడ్ అనేది మూవ్ అవుతున్నట్టు, నాకు ఏదో జరువులు పాకినట్టు కదా, ఏదో మూవింగ్ జరిగినట్టు అనిపించింది. అయిన తర్వాత ఈ టాబ్లెట్ రోజు ఉదయం సాయంత్రం వాడమన్నారు. ఆ వాటర్ తాగిన తర్వాత ఆ రోజు నైట్ నాకు ఎక్కడ పెయిన్ అనిపించలేదు. పెయిన్ ఎప్పుడైతే అనిపించలేదో ఆ రోజు మెడిసిన్ వాడలేదు. అదే మళ్ళీ నెక్స్ట్ డేస్ మళ్ళీ వచ్చి మన ఆఫీస్లోనే మళ్ళీ వాటర్ తాగాను. వాటర్ తాగినప్పుడు మళ్ళీ ఆ రోజు కూడా ఉదయం వేసుకోలేదు టాబ్లెట్, నైట్ వేసుకోలేదు. కానీ డాక్టర్ ఏం చెప్పాడు, 3 months వాడమన్నాడు మెడిసిన్, వాడితేనే తగ్గుతుంది అని చెప్పాడు. అయితే ఈ ఇంజెక్షన్ వేసుకునేవాడిని, మెడిసిన్ వేసుకునేవాడిని, అయినా కూడా నాకేం కాలేదు. నెక్స్ట్ రోజు మన బాలకృష్ణ సార్, ఏం సార్ ఈ వాటర్లో ఏముంది, ఈ వాటర్ తాగగానే ఈ బాడీలో ఇట్లా మూవింగ్ అయినట్టు, ఈ జరువులు బాకినట్టు, ఏదో మూవ్ అవుతున్నట్టు అనిపిస్తుంది, ఏం సార్ అని అంటే అప్పుడు నాకు ఈ డెమో చేసి ఇది నేను చూపించడం జరిగింది. అప్పుడు నెక్స్ట్ డే నేను ఆ కిట్ తీసుకున్నాను, వాడుకున్నాను. వాడిన తర్వాత నాకు ఆ మెడిసిన్ అనేది 3 months కిట్ తీసుకున్నాను. యాక్చువల్గా మాకు ఏజెన్సీ వాళ్ళు తెలిసి ఉండే, ఆ ఏజెన్సీ వాళ్ళ దగ్గర 3 months కావాల్సిన బాడీ పెయిన్ కిల్లర్స్, కాల్షియం, మల్టీవిటమిన్, ఈ పారాసిటమాల్ టాబ్లెట్స్ 3 months డోస్ తీసుకున్నాను. ఇది వాడిన తర్వాత ఆ మెడిసిన్ అనేది పక్కన పెట్టేశాను. అందుకే ఇప్పుడు నేను 2024 నవంబర్ నుంచి ఈ కొద్దిగా బిజినెస్కి వచ్చాను. అయితే డాక్టర్ మన సాగర్ జోషి గారు చెప్తారు నో మెడిసిన్ అని ఏదైతే చెప్పిండో, అసలు ఈ ప్రొడక్ట్ ఉంటే మన ఇంట్లో డాక్టర్ ఉన్నట్టే. డాక్టర్ మన ఇంట్లో ఉన్నట్టే.
అయితే డాక్టర్లు చేయలేని పని కూడా ఈ మ్యాగ్నెట్, అంటే డాక్టర్లకు తప్పని కాదు, కానీ ఇప్పుడున్న ప్రివెన్షియల్ గా వాళ్ళు చేసే మెథడ్ చేస్తున్నారు. కానీ ఏంటంటే ఈ మ్యాగ్నెట్ థెరపీ ఉండడం ద్వారా మనకు అనేది చాలా రిలీఫ్ ఉంటుందండి. హెల్త్ ఇష్యూస్ కూడా నాకు జరిగిన అనుభవం. తర్వాత నా ద్వారా కొంతమందికి కూడా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకు, సర్జరీ అయిన వాళ్ళకు, వాళ్ళు ఫిజియోథెరపీ రోజు 1000 రూపీస్ పెట్టి చేయించుకునేది వైఫ్ అండ్ హస్బెండ్. ఆ రిజల్ట్ కూడా చూశాను. వన్ సైడ్ వాళ్ళకు చేయలేకపోయేది, వాళ్ళకు కూడా వాడిపించాను. వాడిన తర్వాత కూడా వాళ్ళ రిజల్ట్ వాళ్ళ దగ్గరికి పోతే అనిపించింది నాకు ఒకటి, నాకు ఒక గర్వంగా, నేను హాస్పిటల్లో పిఆర్ఓ చేశాను, కానీ నాకేమో ప్రౌడ్గా అనిపించింది. అసలు నాది ఎంఏబిఈడి, బట్ ఒక ప్రొఫెషనల్ గా నేను వాళ్ళ దగ్గర పోయి వాళ్ళు హెల్తీగా ఉన్నాము, మేము మంచిగా ఉన్నాము అని చెప్తే నాకు చాలా ప్రౌడ్ అనిపించింది. అప్పుడే నిర్ణయం తీసుకున్నాను, లేదు నేను కంపల్సరీ 10 మందికి ఈ ప్రోడక్ట్ని అందించాలి అనే ఆ డిసిషన్ తీసుకున్నా సార్. నాకు అసలు వాస్తవంగా నాకు గోలి ప్రభాకర్ గారు ఈ బయట పరిచయం చేశారు. సో వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. తర్వాత బాలకృష్ణ గారు, తర్వాత శ్రీదేవి మేడం గారు నా వెన్నంటే ఉండి నాకు కూడా ముందు సలహా ఇస్తున్న బాలకృష్ణ సారు, మరి శ్రీదేవి మేడం, మరియు సుధీర్ సారు, వెంకటరాజు సార్, వాళ్ళు చాలా మంచి మోటివేషన్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. కొంచెం ఫాస్ట్ గా మీకు రిజల్ట్ వచ్చేసింది వెంటనే వాటర్ తాగడం వల్ల. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ టెస్ట్. నెక్స్ట్ నవ్యారెడ్డి గారు, గుర్రం నవ్యారెడ్డి గారు. జై హో మేడం. జై హో మేడం. మా హస్బెండ్ కు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది మేడం, 3 years అయింది. ఓకే, ఎక్కడి నుంచి మేడం మీరు? మాది హైదరాబాద్, రామోస్ ఫిలిం సిటీ. ఓకే, 3 years బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది మేడం, మా హస్బెండ్ కి వచ్చింది. 3 years అయింది. ఈ ప్రోడక్ట్ వాడబట్టి నేను ఒక 6 months అవుతుంది మేడం. ఓకే. మా పక్కన వేరే వాళ్ళకు కూడా సేమ్ బ్రెయిన్ స్ట్రోక్ వస్తే తను వాడుతున్నట. మా సైడ్ అసలు ఎవరు వాడలే ఫస్ట్. ఇది వేరే పక్క ఊర్లో చూసి వాళ్ళకు వాడుతున్నారు అంటే అసలు ఏది తెలియకుండా తీసేసుకున్నా నేను. ఓకే. చాలా డబ్బులు చాలా పెట్టాను, 50 లక్షలు పెట్టాను నేను హాస్పిటల్లో. అయినా తగ్గట్లేదు. ఈ ప్రోడక్ట్ వాడదాము, చూద్దాం, అన్నిట్లో ఇదొకటి అన్నట్టుగా తీసుకున్నా మేడం నేను. దీనివల్ల మా సార్కి 5 monthsకి రిజల్ట్ వచ్చింది మేడం. ఓ సూపర్ మేడం, సూపర్. అంటే మా సారు 1 month కోమాలో ఉండే మేడం. అట్లా అయ్యి లెఫ్ట్ హ్యాండ్, లెఫ్ట్ కాలు అసలు పని చేయకపోయేది. సర్జరీ అయింది, బ్రెయిన్ స్కల్ తీసి కడుపులో పెట్టడం, మళ్ళీ రీసర్జరీ చేయడం, చాలా హెవీ ప్రాబ్లం. అసలు డాక్టర్లు కూడా నమ్మకం ఇవ్వని స్టేజ్లో ఉండేవాళ్ళం. అసలు ఇతడు లేవడు, నడవడు అని చెప్పేవాళ్ళు మేడం. అలాంటిది ఇప్పుడు మా సారు కాలు మంచిగా ఫోల్డింగ్ చేసుకొని కూర్చుంటాడు. ఇంకొకటి, తను మంచిగా చెప్పు లేకుండా నిలబడుతుంది మేడం. ఫస్ట్ చెప్పు లేకుండా కాళ్ళకి బొగ్గలు వచ్చినా కానీ అసలు పేను అనకుండా నడుస్తుంది మేడం ఈ ప్రోడక్ట్ వాడి నుంచి. సూపర్ మేడం. మా అప్లైనర్ వచ్చి రవి సార్ ఉండి పక్క వాళ్ళకి ఇట్లా చూసాను, మీరు వాడతారా అని అడిగాడు. అంటే ఏమో తెలియదు, మనం అలాంటివి ఉండే కదా అని అనుకున్నా మేడం ఫస్ట్. నేను అట్లయినా 2 months గ్యాప్ ఇచ్చాను. తర్వాత మళ్ళీ పిలిపించాను, ఇలా అంటున్నావు కదా, నాకు ఒకసారి పిలిపించండి వాళ్ళని. హలో మేడం, చెప్పండి మేడం. సార్ వాళ్ళని పిలిపించండి అని పిలిపిస్తే ఇబ్రహీంపట్నం నుంచి దయానంద్ సార్ వచ్చారు, శ్రీకాంత్ రెడ్డి సార్ వచ్చారు. మాకి చెప్పారు, వాడండి మేడం, బాగుంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది ఇది అని చెప్పారు మేడం. ఇక వాళ్ళు చెప్పిన తర్వాత తీసేసుకున్నాను. ఇంకా నా తర్వాత నేను ఒక 4గురికి ఇప్పించాను మేడం. ఇంకొకటి ఎక్సలెంట్ ఏంటంటే 8 years అమ్మాయి, 8 years ఓల్డ్ నమ్మకి ఇప్పించాను మేడం, 80 సంవత్సరాలు. ఓకే. తనకి కాళ్ళు తిమ్మిర్లు, కాళ్ళ మంటలు, నిద్ర లేకపోవడం, బ్యాక్ పెయిన్, ఎవ్రీడే ఫీవర్ వచ్చేది. ఆమెకి ఇప్పించి ఓన్లీ 45 daysలోనే అన్నీ తగ్గిపోయినాయి మేడం. సూపర్ మేడం.
80 సంవత్సరాలు ఆమె. నేను ఇలా మాట్లాడుతుంటే విన్ని తీసేసుకుంది, నాకు కావాలి నేను చూస్తా అని. ఓకే. ఇంకా నాకు వచ్చేసి మేడం మా సార్దే వాడతా, నేను ఎక్కువ ఏం వాడలేదు. ఇక ఇట్లా 2 మ్యాగ్నెట్స్ పెట్టుకున్నా మేడం చెవుకి. ఓకే, సూపర్ మేడం. 3 days లోనే బ్యాక్ పెయిన్ కంప్లీట్ గా పోయింది మేడం. ఓ 3 days నాకు ఫుల్ బ్యాక్ పెయిన్. 3 days లోనే వెళ్ళిపోయింది మేడం. బ్యాక్ పెయిన్ లేదు, నాకు అలసట అనేది లేదు. మా సార్ ఇంచుమించు 90 kg వరకు ఉంటాడు మేడం. ఈజీగా లేపగలుగుతున్నా, అంతకుముందు లేపకపోయేది. ఓకే, సూపర్ మేడం. సూపర్, నాకైతే ఎక్సలెంట్ మేడం. నాకైతే నా వల్ల ఎంతో మందికి చెప్తున్నా, నేను చాలా మందికి కూడా ఇప్పిస్తున్నా. నేను ఇంట్లో సూపర్ నుంచి మేడం. వెళ్ళలేని పరిస్థితి మేడం నాది. కాబట్టి అందరికి ఫోన్ల ద్వారా చెప్పడము, మా సార్ వాళ్ళు వెళ్ళడము చెప్పడము, అవి మాత్రం వాళ్ళు చేసుకొస్తున్నారు మేడం. మా సార్ పేషెంట్ కాబట్టి నన్ను తన దగ్గర ఉండాల్సి వస్తున్న పరిస్థితి. ఓకే. కానీ ఇదైతే ఎక్సలెంట్ మేడం. ఇలా పెట్టుకున్న చూడండి మేడం, అవునుగా మేడం, అవును. ఓకే. చాలా బాగా మేడం. కళ్ళు కూడా చాలా బాగా కనిపిస్తుంది మేడం అవి పెట్టుకుని నుంచి. నాకు ఓకే. సైట్ ప్రాబ్లం ఉండేది, అసలు బుక్ లో రీడింగ్ చేయకపోయేదాన్ని. ఓకే. ఇప్పుడు మంచిగా రీడింగ్ చేయగలుగుతున్నా మేడం పెట్టుకున్నాక. చాలా బాగుంది మేడం నాకైతే. ఓకే. ఓకే. ఇంకొకటి మ్యాగ్నెట్స్ కూడా. ఏంటంటే చెప్పండి. మన టాబ్లెట్లు ఏదో టాబ్లెట్లు ఇస్తే బాడీలో ఏదో ఒక ప్రాబ్లం వచ్చేస్తుంది. కానీ ఇది సాగర్ జోస్ సార్ గారు చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్ కనిపెట్టారు మేడం. అసలు చాలా చాలా ధన్యవాదాలు సార్కి. ఎందుకంటే ఏ టాబ్లెట్లు వేసుకుంటే ఏ బాడీలో ఏమైపోతుందో తెలియని పరిస్థితి ఇది. అవును. కాకుండా టాబ్లెట్ లేకుండా ఓన్లీ రిస్ట్ బెల్ట్, వాటర్ ప్యాడ్, బెడ్ మీద పడుకోవడం, అసలు చాలా ఎక్సలెంట్ మేడం ఇది. అవును మేడం. నీళ్లు తాగి నిద్రపోవడం ద్వారా మనం మన డిసీజ్ ని క్యూర్ చేసుకోవచ్చు. ప్రివెన్షన్ కూడా యూజ్ అవుతుంది. సో 50 లక్షలు పెట్టి కూడా మీరు అక్కడ మీకు ప్రయోజనం అనేది కొద్దిగా కనిపించినా కానీ దీని ద్వారా పూర్తిగా మీరైతే ఒక 90% అయితే సార్ రికవరీ అయ్యారు. కాబట్టి సాగర్ చూసేసరికి కృతజ్ఞతలు మేడం. చాలా చాలా మేడం, అసలు ప్రోడక్ట్ ఎక్సలెంట్ గా కనిపెట్టారు సార్. ఇంకొక ఆమెకు కూడా ఇప్పించారు, మా అక్కగారికి. తను ఉంటది 70, తనకి మోకాళ్ళ నొప్పులు, బ్యాక్ పెయిన్ తనకు కూడా తగ్గిందని చెప్పింది మేడం. ఓకే. మీరు ఇచ్చిన వాళ్ళకి కూడా చాలా బాగా రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి థ్యాంక్స్ టు యూనివర్స్ మేడం. థ్యాంక్స్ టు సాగర్ జోషి గారు. సూపర్ అవును మేడం. సార్, అవును మేడం, సూపర్ సూపర్. అసలు ధన్యవాదాలు చెప్పాలి మేడం, మేనే సార్కి అయితే. అవును మేడం. మా ఓకే. సార్కి అయితే సూపర్ వచ్చింది మేడం. నేను చెప్తున్నా, మా సార్ అయితే ఎక్సలెంట్ నాకైతే. అంతే కదా మేడం. నాది ఇంకా నాదైతే మిరాకిల్ మేడం. 3 days లో బ్యాక్ పెయిన్ మొత్తం పోయిందంటే అసలు. ఓకే. ఎన్ని రోజులు బ్యాక్ పెయిన్ మేడం? నాకు ఇంచుమించు 5 years అయ్యి మేడం బ్యాక్ పెయిన్. నాకు 5 సర్జరీలు years ఒక 3-4 అయినాయి. 3-4 సర్జరీలు అయ్యి ఎఫెక్టివ్. అది ఈజీగా పోయింది మేడం. ఓకే. సూపర్ మేడం. ఎక్సలెంట్ టెస్ట్ మేడం. సూపర్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఫర్ యువర్ షేరింగ్. ఓకే మేడం, ఓకే థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఈ సన్నివేశం చెప్పుకోవడానికి, అందరిలో నేను పంచుకోవడానికి కూడా చాలా సంతోషపడుతున్నా మేడం. నేను అసలు ఇంత మందిలో నేను అవును మేడం. మాట్లాడగలుగుతున్నా లేని అనుకునేదాన్ని మేడం. మొన్న వినోదిని మేడంతో మాట్లాడినాక అప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది మేడం నాకు. కానీ చక్కగా ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారు మేడం. అదే చెప్పింది మేడం కూడా, వినోదిని మేడం కూడా అదే చెప్పింది. చాలా చక్కగా ఓకే ఇచ్చారు మేడం, మేడం. ఎక్సలెంట్ టెస్ట్ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఫర్ యువర్ షేరింగ్. ఓకే మేడం. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ మేడం. మెనీ థ్యాంక్ యూ మేడం. లీడర్స్ ఇంకా మన ప్రొడక్ట్ గురించి అయితే విన్నారు కదా, ఇంకా కూడా హ్యాండ్ రైజ్ చేసి మేము ఈ ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వచ్చు. ఇక్కడ మనం 133 మంది ఉన్నాం. సో ఓకే మనకు ఆల్రెడీ రిజల్ట్ ఫ్రమ్ నల్గొండ. ఇప్పుడు జూమ్ కాంటాక్ట్ చేస్తున్నటువంటి శ్రీదేవి మేడం గారి అప్లైనర్ని. నాకు ఈ అవకాశం అనేది 2024లో వచ్చిందండి. నాకు 2024లో నేను కడపకి వెళ్ళానండి. ఒక వేరే వర్క్ మీద కడపకి వెళ్ళాను. వెళ్ళడం వల్ల అక్కడ చంద్రశేఖర్ గారని ఈ ప్రోడక్ట్ గురించి జస్ట్ బెల్ట్ పెట్టి డెమో చేశాడు. అక్కడ చేయగానే నాకు అసలు మెరాకిల్ అనిపించింది. మెరాకిల్ ఏంటి, అసలు చెయ్యికి బెల్ట్ పెట్టగానే ఇట్లా కావడం ఏందనేది
నాకు అక్కడ ఒక ఆశ్చర్యం అనిపించింది అన్నట్టు. సర్లే అని చెప్పి అక్కడ నేను నల్గొండకు వచ్చిన తర్వాత ఆ ప్రోడక్ట్ బుక్ చేసుకున్నాను. బుక్ చేసుకొని వాడడం స్టార్ట్ చేసిన. స్టార్ట్ చేయడం వల్ల నాకు వచ్చిన రిజల్ట్ ఏంటంటే, నాకు 10 ఇయర్స్ అంటే ప్రొడక్ట్ వాడక ముందు నుంచి 10 ఇయర్స్ నుంచి నాకు విపరీతమైన బ్యాక్ పెయిన్ అండ్ గ్యాస్ ట్రబుల్ 2 ఉండేదండి. ఎప్పుడైతే అంటే అంతకుముందు నేను ఆ బ్యాక్ పెయిన్ కానీ గ్యాస్ ట్రబుల్ ఉన్నప్పుడు ప్రోడక్ట్ కూడా వాడాను. వాడడం వల్ల తగ్గేది కానీ ఉంది. ఎప్పుడైతే మన ఈ బెటర్ ప్రోడక్ట్ అంటే వాటర్ తాగడం, బెడ్ మీద పడుకోవడం, బెల్ట్ పెట్టుకోవడం జరిగిందో, ఆటోమేటిక్గా జస్ట్ ఒక 3-4 months లా బ్యాక్ పెయిన్ పోయింది. అంటే 10 ఇయర్స్ నుంచి ఉంది బ్యాక్ పెయిన్ అండ్ గ్యాస్ సార్ మీ వాయిస్ లాగ్ అవుతుంది, కొంచెం సిగ్నల్ ఉన్న దగ్గర ఉండండి సార్. మీ వాయిస్ బ్రేక్ వస్తుంది. నాకు అనిపించింది ఏంటంటే వావ్ అసలు కానీ బయటకు వచ్చాను. వస్తుందా అండి మంచిగా? ఇప్పుడు వస్తుంది సార్, చెప్పండి. సిగ్నల్ వస్తుందా మేడం? సార్ వస్తుంది సార్, ఓకే, వస్తుంది క్లియర్. ఒక్క నిమిషం. వస్తుందా క్లియర్? వస్తుంది. ఓకే, అయితే జస్ట్ ఒక 4 months, 3 to 4 months లో నాకు 10 years నుంచి ఉన్న బ్యాక్ పెయిన్ అండ్ గ్యాస్ ప్యాంటప్ వేసేది. బ్యాక్ పెయిన్ ఇంకా పెయిన్ కిల్లర్స్ కాబట్టి ఎక్కువ వేసినా కూడా ఇబ్బంది అవుతుంది, వేయడం మానేశాను. ఎప్పుడైతే ప్రోడక్ట్ వాడడం స్టార్ట్ చేశానో 3-4 months లా 10 years బ్యాక్ పెయిన్ గ్యాస్ ఉంటే అసలు సార్ వాయిస్ మొత్తం బ్రేక్ అయిపోయింది సార్, వాయిస్ బ్రేక్ అవుతుంది చాలా. నాకు వచ్చేసి ఉండే మేడం థైరాయిడ్, నాకు షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ ఇవన్నీ ఉన్నాయి. నాకు గ్యాస్ ప్రాబ్లం తగ్గిపోయింది. రిజల్ట్ రోజు ఒక మేడం వాయిస్ రావట్లే మేడం, ప్రమీల మేడం. యశోద మేడం గారు. వెల్కమ్ మేడం, యశోద మేడం. నెక్స్ట్ మన ఈ బయటవరం చాలా బాగా ఉంది. ఆరోగ్యరీత్యా చూస్తే ఒకప్పుడు లక్ష్మణమూర్తి ఇట్లా ఆంజనేయ స్వామి తెచ్చిన ఒక సంజీవిని లాగా ఉంది మేడం. ఎంతో మందికి ఆరోగ్యాన్ని ప్రసాదించిన ఒక సంజీవిని అది. మన సిఎండి గా సారు ఒక దేవుడు, మన కోసము ఒక ఆంజనేయ స్వామి లాగా అందరికి ఆరోగ్యాన్ని ప్రసాదించిన గొప్ప వేత్త. దానివల్ల ఎంతో మందిని ఆరోగ్యాన్ని ప్రసాదించిన మహా గొప్పవాడు సార్. ఆ విధంగానే మెయిన్ కాదు, నా వల్ల ఈ బయోటరియం వల్ల తీసుకున్న కిట్టు తీసుకొని వాడిన వాళ్ళందరూ మన సార్కు ఎప్పుడు తల వంచి నమస్కారాలు చేస్తాం మేడం. అందరి చక్కని ఆరోగ్యాన్ని ప్రసాదించారు. వీడియో ఆన్ చేసుకొని మాట్లాడగలుగుతారా సార్? కైండ్లీ వీడియో ఆన్ చేసి మాట్లాడండి, ఎందుకంటే కనిపిస్తారు మేడం నాకు కూడా. ఓకే, నేను కూడా కిట్ వాడుతున్నా మేడం. దానివల్ల నాకు కూడా ఏంటంటే బ్యాక్ పెయిన్ ఉండే తగ్గిపోయింది, నాకు బీపీ ఉండే బీపీ కూడా తగ్గిపోయింది. ఇంకోటి ఐ ప్రాబ్లం కూడా ఉండే నాకు. నేను ఐ ప్యాక్ కూడా తెప్పించుకొని వాడాను. అది నాకు బాడీలో ఎంతో ఆరోగ్యకరంగా